గత ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో అభిమానులు మర్చిపోలేదు. ఒంటి చేత్తో సన్ రైజర్స్కు అద్భుత విజయాలను అందించాడు. సన్ రైజర్స్ టీం ఫైనల్కు చేరడంలో ఈ సఫారీ క్రికెటర్ కీలక పాత్ర పోషించాడు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ హెన్రిచ్ క్లాసెన్ను 23 కోట్ల భారీ ధరకు రీటైన్ చేసుకుంది. తరువాత అంతర్జాతీయ క్రికెట్లోనూ క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఎన్నో మ్యాచ్ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్లను మలుపు తిప్పాడు. టీ20 వరల్డ్ కప్లోనూ ఆకట్టుకున్న క్లాసెన్ ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు రీటైన్ చేసుకున్న ప్లేయర్గా నిలిచాడు. అలాంటి క్లాసెన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. సౌత్ ఆఫ్రికా 20 లీగ్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఈ టోర్నీలో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ గత 4 మ్యాచుల్లో 38 పరుగులే మాత్రమే చేశాడు. ఇప్పటివరకు టోర్నీలో అతని హైయెస్ట్ రన్స్ 29 మాత్రమే. మిగిలిన 3 సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. క్లాసెన్ పేలవ ఫామ్ ఆ జట్టు విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఆ జట్టు 5 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే అతని పేలవ ఆట తీరు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. సొంత లీగ్లోనే విఫలమవుతుంటే మరో 2 నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ సమయానికి ఫామ్లోకి వస్తాడా లేదా అనే డౌట్స్ మొదలయ్యాయి. 23 కోట్లు పెట్టి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న క్లాసెన్ ఆడకపోతే సన్ రైజర్స్ భారీగా నష్టపోయినట్టే. ఈ లీగ్లో మిడిల్ ఆర్డర్లో క్లాసెన్పై సన్ రైజర్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. టాప్ ఆర్డర్లో బలంగా ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న మిడిల్ ఆర్డర్ భారం క్లాసెన్ మోయాల్సిందే. క్లాసెన్తో పాటు ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ఈ 5 కోసమే సన్ రైజర్స్ 75 కోట్లు ఖర్చు చేసింది. బ్యాటింగ్లో 4 కీలకం కానుండగా బౌలింగ్లో కమిన్స్పై ఆశలు పెట్టుకుంది. అయితే 4 బ్యాటర్లలో సన్ రైజర్స్ టీంకు ఇబ్బందులు తప్పవు. పైగా క్లాసెన్ పేలవ ఫామ్తో కావ్య మారన్కు 23 కోట్ల నష్టమేనంటూ చర్చ మొదలైంది.